నా పేరు షేక్ రబ్బానీ అండి. మాది గుంటూరు డిస్టిక్. యాదాద్రిలోకి వచ్చి మేము ఒక 2 years దాకా అండి. దీంట్లో మహారాజగోపురం వరకు ఈట్ సైడ్ ప్రాకారం ఇన్నర్ ప్రాకారం చేస్తున్నాము. ఇక్కడికి వచ్చి మనం 70 మంది దాకా ముస్లిం సోదరులను పనిచేస్తున్నాము. ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాల దాకా అండి. మంచిగానే వర్క్ నడుస్తుంది. మన సపతి వారంతా వాళ్ళ దగ్గర చేయటం వల్ల ఇంకా పని నేర్చుకుంటున్నాము. మంచిగా ఇంకా అభివృద్ధి అవుతున్నాము. ఇది కాకుండా బయట మహబూబ్ నగర్ కల్వకుర్తి దగ్గర చర్చి చేసినాం. మనకి ఇప్పుడు దాకా ముస్లిమ్స్ అయినా వర్క్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిగానే నడుస్తున్నది. మంచిగానే పని చేసుకుంటున్నాం. మనకి ఇదే వృత్తి కాబట్టేసి మనస్ఫూర్తిగా పని చేసుకుంటున్నాం. మనం 70 మంది దాకా ముస్లిం సోదరులను పనిచేస్తున్నామండి. ఈ మన మహాకార్యంలో మనకు దీంట్లో పాలు పంచుకున్నందుకు తెలంగాణ గవర్నమెంట్ సహకరించినందుకు మనకు సంతోషంగా ఉన్నది. నా పేరు జానీ సార్. నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను దేవస్థానం పనిచేస్తున్నాను. యాదగిరిగుట్టలో రాజగోపురం వరకు చేస్తున్నాము. మేము ఇంతకుముందు ఇక్కడ కాకుండా అటు చిన్న చిన్న గుళ్ళు అటు మహబూబ్ నగర్ సైడ్ చేసాము సార్. ఏ దేవాలయం? శివాలయం చేసాము. ఎక్కడ నాగర్ జిల్లాలో చేసాము సార్. మేము మామూలుగా నల్గొండలో కూడా చేసాము. ఇక్కడ భువనగిరి మెట్లు కొట్టాము సార్. బాగానే ఉంటుంది. ఇది పెద్ద వర్క్ అన్నమాట. ఇక్కడ ఏం పని చేస్తున్నావు? ప్రధానమైన పని పెద్ద పని ఏంటంటే మాది రాజగోపురం సార్. రాజగోపురం పని వర్క్ చేస్తున్నాము. బాగానే ఉంది. ఎంతమంది పని చేస్తున్నారు? 50 మంది చేస్తున్నాం సార్. 50 మంది మొత్తం ముస్లింసే సార్. మాది గుంటూరు పక్కన గుంటూరు జిల్లా రుర్రాపల్లి అని ఒక విలేజ్ ఉంది సార్. అందరు 50 మంది కూడా అదే ఊరు వాళ్ళం సార్. బాగానే ఉంది మాకు. ఇక సంవత్సరం నుంచి చేస్తున్నాము. ఈ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ యొక్క మహత్ కార్యం ఒక శిల్పకళా వేదికగా నిలబడే ఒక స్థానాన్ని, ఒక మైలురాయిగా నిలబడే ఒక స్థానాన్ని ఏర్పరిచారు. ఇందులో ముఖ్యంగా అన్ని రాజగోపురాలను కూడా మనకు రాతితో నిర్మాణం చేయడమే కాకుండా వీటిలో ఇంకా అనేకమైనటువంటి శిల్పాలతో మిళితమై ఈ కనబడుతున్నటువంటి ఇది ఒక సింహం కానీ మిగిలినటువంటి అనేక రకాల శిల్పాలు ఇక్కడ అతి సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఇందులో తమిళనాడు, తర్వాత రాయలసీమ, తర్వాత తెలంగాణ, వీటితో పాటు హిందువులే కాకుండా ఇందులో కొంతమంది ముస్లింలు కూడా ఈ శిల్పంలో పాలు పంచుకున్నారు. ఇది మత సామరస్యానికి ఒక పునాదిగా చెప్పవచ్చు. రెండవది, ఇవన్నీ కూడా ఈ కళకు ఎప్పుడు కూడా జాతి మత కుల విచక్షణ ఏమి లేదు. శిల్పానికి జాతి లేదు. ఎందుకంటే ఎవరైనా చేయవచ్చు. ఎందుకంటే కళ అనేది అందరికీ సొంతమైనది. కాబట్టి మానవులైనటువంటి ఏ వ్యక్తి అయినా కూడా, కళ నేర్చుకునే ఏ వ్యక్తి అయినా కూడా ఇది సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక అవకాశంగా దొరికిందని మేము చెప్పగలం. కాబట్టి అందరూ కూడా ఇందులో రాత్రింపవళ్ళు పనిచేసి దాదాపున 800 మంది శిల్పులు ఇందులో పాల్పంచుకోవడమే కాకుండా వైటీడీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద బృహత్కర కార్యక్రమం కేసీఆర్ గారి తరఫున జరగడం అనేది ఒక విశిష్టత చేకూరుతుందని మాత్రం చెప్పగలం. ఇది తప్పకుండా ఇది విశ్వవిఖ్యాతి గడిస్తుంది. తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే ఇది మున్ముందు డెవలప్ అవుతుంది మేము చెప్పగలను. ఇందులో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అని అనేక ప్రాంతాల నుంచి శిల్పులను ఇందులో రావడం, అన్నిటికంటే విభిన్నమైనటువంటి కళాకారులు ఇందులో పాల్గొన్నారు. అనేక రకమైన కళలు తెలిసినటువంటి వాళ్ళు, సాంప్రదాయంగా తెలిసినటువంటి వాళ్ళు, శిల్ప వృత్తిని అనుకరించే వాళ్ళందరూ కూడా, శిల్పశాస్త్రంలో డిప్లొమా పొందినటువంటి వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడమే కాకుండా ఇందులో కొంతమంది ముస్లిం కళాకారులు కూడా ఇందులో పాల్గొని వాళ్ళ యొక్క చాతుర్యాన్ని ఇందులో చాటడమే కాకుండా ఇది మత సామరస్యానికి ఇది ఒక మైలురాయిగా నిలబడిందని చెప్పగలం. ఈ శిల కృష్ణశిల అండి. దీన్ని మనం గుంటూరు జిల్లా గుర్జపల్లి క్వారీ దగ్గర తీసుకొస్తున్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఇదే దొరుకుతుంది. దీని విశిష్టత ఏంటంటే ఇది దగ్గర 2000 సంవత్సరాలకు పైబడి దీని జీవిత కాలం ఉంటుంది. కంప్లీట్గా మన యాదగిరిగుట్ట మొత్తం జరిగే వర్క్ మొత్తం కూడా ఈ ఒక్క కృష్ణశిలతోనే చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇది ఎలాగంటే ఇటువంటి పని కానీ ఇటువంటి విశిష్టత కానీ ఎక్కడా లేదనమాట. ఒక
ఒక యాదగిరిగుట్టకి మాత్రమే ఇది సొంతం. తెలంగాణలో కానీ మన దేశంలో కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పని ఎక్కడ కూడా మనం చేయని విధంగా ఇక్కడ చేస్తున్నాం. ఇది మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ గర్వకారణం.